హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. ఎందుకంటే మనం ఒక 50 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయ్యాము. ఎలా అయిపోయారో నాకు అర్థం కాలే. అందరు అనుకుంటారు 50 సబ్స్క్రైబర్స్ ఎక్కడ, అందులో ఏముంది. నేను ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీ. 50 సబ్స్క్రైబర్స్ మాకు అంటే రియల్లీ గ్రేట్ గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్ లైక్ దిస్. సో నేను మనకి అన్న కదా ఏమైనా చేయాలి స్పెషల్గా అనేసి, సో దానికోసమే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ముందుగా అయితే నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నా. మీకు నచ్చినంత సైజ్ తీసుకొని సాఫ్ట్ కార్నర్స్గా కట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో స్మాల్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఒక ట్రయాంగిల్ షేప్ స్కెచ్తో గీసాను. సో నెక్స్ట్ సిజర్తో అయితే కట్ చేస్తున్నా. దాన్ని కట్ చేస్తున్నప్పుడు కెమెరా దగ్గర పెట్టకుండా వేరే దగ్గర పెట్టాను. సారీ, ఎందుకంటే నాకు కన్వీనియంట్ కంఫర్టబుల్ కోసం ఇలా వెనక్కి అనేసాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ వన్స్ అగైన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ గాయ్స్. సో ఈ మంత్ కల్లా మనం 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అవుతామని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ట్రయాంగిల్ అయితే కట్ చేశాను కదా, దాని తర్వాత ఇక్కడ డబల్ టేప్ తీసుకుంటున్నా. డబల్ టేప్ తీసుకొని దానికి పక్కన కట్ చేసుకొని దానికి పెడుతున్నా. ఇప్పుడు అది డబల్ టేప్ కాస్త ఎక్కువ అయింది. సో సీజర్ తీసుకొని దాని సైడ్స్ కనిపించకుండా కట్ చేసేసాను. సో మర్చిపోయి కెమెరాలో పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో పెట్టేస్తున్నా. అదిగోండి పెట్టానా. దాని మీద అది ఎత్తు కనిపించట్లేదు అంతగా, అందుకనేసి మధ్యలో వీడియో ఆపి అలా చేయాలి. సో ఇప్పుడైతే ఇక్కడ డామ్స్ గాయ్స్, దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ గాయ్స్. ఎంత మంచిగా వస్తుందంటే ఇప్పటికీ నేను ఎన్నో డ్రాయింగ్స్ వేసాను. అన్ని డ్రాయింగ్స్ వేసినా కూడా ఇంకా అవ్వలే. ఇందులో మనకి 15 షేడ్స్ ఉంటాయి. కెమెరా దగ్గర పెట్టడం మర్చిపోయాను. ఇది నా ఫస్ట్ టైం కదా కెమెరా, ఇవి స్టాండ్ అవి ఇవి. ఈ స్టాండ్ ఎక్కడదంటే నేను చాలా అప్పుడు చేశాను. ఇంకా మనకి ఇక్కడ ఒక బ్రష్ వచ్చింది. కెమెరా ఎక్కడదంటే కెమెరా స్టాండ్ మా డాడీది. అప్పుడెప్పుడు ఫొటోస్ కోసం అని తెచ్చారు, కానీ పైన కాకపోతే పైన పెట్టేశారు. నేను తీసుకొని ఇప్పుడు మీకోసం చేస్తున్నా. సో నేను ఇక్కడైతే వాటర్ తెచ్చుకొని రెడ్ కలర్ అయితే ట్రై చేస్తున్నా. కానీ అక్కడ టేప్ ఉంది కదా, దానివల్ల మంచిగా అందట్లే. ఏం చేస్తానంటే అది తిప్పేశాను. ఇది ఉంది చూడండి, ట్రయాంగిల్ కట్ చేసాము, అది ఏం చేయాలో అర్థం కాక ఇంకా అది తీసేసి ఇంకా అలా చేస్తున్నా. సో నాకు ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలా, మన బుద్ధిలాగా కదా. సో అందుకనేసి అది అక్కడ పెట్టేశాను. అలా రాసేసి అది డబల్ ప్లాస్టర్ మధ్యలో అతికించాను. దాని తర్వాత దాని అయితే అక్కడ అతికించాను. సో నేను ఇంత అంటే మీకు చెప్పలేను. మీరు ప్లీజ్ నన్ను ఇలాగే ఒక 2 ఇయర్స్ వరకు సపోర్ట్ చేయండి ప్లీజ్. జస్ట్ 2 ఇయర్స్. ఇదిగోండి నెక్స్ట్ రెడ్ కలర్ పెయింట్ తీసేసి మంచిగా వేసేస్తున్నా.
సో గాయస్ ఇక్కడైతే మనం మొత్తం వేస్తాం కదా రెడ్ కలర్ది, మధ్యలో ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దానికి ఏమైనా మంచి కలర్ వేద్దామని. సో అది ఎందుకంటే ఆ బ్రౌన్ కలర్ ఉండదు కదా యూట్యూబ్కి. సో యూట్యూబ్ ఎలా ఉంటుందని ఒక్కసారి థింక్ చేసుకున్న చాలు గాయస్, ఆ వైట్ ఉంటుందని అర్థమైపోయింది. సో ఇంకా వైట్ కలర్ తీసేసి పెట్టేశాను. మీకోసం ఇంత చేస్తున్నాను, ఒక్కసారి లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఒకవేళ మీకు ఇది చూసినందుకు హ్యాపీగా అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎంత ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి వీళ్ళని అని అనిపించినా, లేదంటే ఇది ఇప్పుడు నేను మీకు కోసం చేస్తున్నది మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాతో. సో నేనైతే కామెంట్స్ అయితే నాకు రేర్గా వస్తాయి గాయస్, అందుకనేసి ఎన్నిసార్లు కష్టపడుతున్నా. సో కామెంట్ చేయండి గాయస్, నాకు అలా ఫ్రెండ్స్ అవ్వండి. సో ఇక్కడైతే మొత్తం అయిపోయింది కదా, ఒక బ్లాక్ మార్కర్ తీసుకొని రుషిత అని రుషిత ఆల్ ఇన్ వన్ అని రాస్తున్నా. రుషిత ఆల్ ఇన్ వన్ 50 సబ్స్క్రైబర్స్కి ఇది వచ్చింది అన్నట్టుగా మంచిగా రాసుకుంటున్నా. ఆ మధ్యలో ఏమైందంటే ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అదైతే తిరిగిపోతుంది. సో తిరగకుండా సెట్ చేసుకుంటూ రుషిత ఇటు సైడ్ ఆల్ ఇన్, ఇటు సైడ్ 1, కింద 50 సబ్స్క్రైబర్స్. అక్కడ ప్లేస్ సరిపోలే, అందుకనేసి ఈ సబ్స్క్రైబర్స్ అనేది ఏమైతే ఉందో అదైతే బయటికి వెళ్ళిపోయింది. ఇలాగుంటే బాగోదు. ఏమైనా మంచి డిజైన్ చేయాలనుకున్నా కానీ ఏం దొరకలే ఐటమ్స్. సో ఇది మీకు బాగుంది అనిపిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గాయ్స్. లెట్స్ మీట్ అన్ వీడియో. అప్పటి వరకు మీకు నేను చెప్తున్నది ఓకే, బాయ్ బాయ్.